ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ప్రత్యేకించి ఈ దినము మొదటి రోజు ఉపవాస పండుగలు ఉన్నాయి. దయచేసి ప్రార్థించండి, తప్పక పాల్గొనండి, ఇతరులకు కూడా తెలియచండి. అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అనేక మంది రోగుల్ని స్వస్థపరచబోతున్నాడు. వాక్యం చేత అనేక మందిని ప్రతి సంవత్సరం మేము చూస్తున్నామండి. ఉపవాస పండుగల ద్వారా అనేక మంది జీవితాలు మేలు చేశాడు. మీరును రండి, పరిశుద్ధాత్మ కార్యములు మీరును చూడలాగన పాల్గొనండి. ఈరోజు ప్రత్యేకంగా వర్తమానంలో రేణుగుంట నుంచి దైవ సేవకులు దానియేలు గారు వచ్చి వర్తమానాన్ని అందించబడుతున్నారు. రండి, కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనం 53వ వచనము. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ప్రియులారా, ఆ దినాల్లో శిష్యులందరూ కూడా దేవాలయంలో ఉండి ఎడతెగక ఆయన స్తోత్రం చెల్లిస్తున్నారంట. ఇక్కడ వాళ్ళు ఉన్నారంట దేవాలయంలో. ఇప్పుడు లోకములు ఎక్కడ చూసినా కూడా పాపము, ఎక్కడికి వెళ్ళినా అశాంతి, ఎక్కడికి వెళ్ళినా అల్లరి, ఎక్కడికి వెళ్ళినా బాధలు కనబడుతున్నదండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరము ఎడతెగక ఆయన స్తుతించినప్పుడంట మనకి సంతోషం ఉంటుంది. కనుక మందిరములో ఒకవేళ మీ ప్రాంతంలో మందిరంలో జరిగే కార్యక్రమాలు, ఏదైనా ఆరాధనలు ఉంటే తప్పక వెళ్ళండి. మందిరంలో వెళ్ళి దేవుని స్తుతించండి. ఒకవేళ ఇక ప్రాంతంలో కోడూరు పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే ఈ దినము పండుగలు జరుగుతున్నది. తప్పక రండి, తప్పక దేవుళ్ళు పొందుకుంటారు. తప్పక దేవుని సన్నిధిలో కలిసి దేవుణ్ణి ఆరాధించండి. ఎందుకంటే ఎడతెగక ఎప్పటికీ దేవుణ్ణి ఆరాధించాలి మనము. కనుక ఉదయకాల వాగ్దానం ఉన్న బిడలారా, మందిరానికి వెళ్ళడం వల్ల నీకు ఎంతో ఆశీర్వాదం. ఒకవేళ మీ పిల్లలు ఉన్నట్లయితే, యవ్వన బిడ్డలు తరచుగా వాళ్ళని మందిరానికి పంపించండి. మందిరం దగ్గరికి వెళ్ళిరా, దైవ సేవకులతో కలిసి అక్కడ ఏదైనా పరిచుంటే చేయి. మందిరం వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇలాగా మీ బిడ్డలను కూడా అలవాటు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ పిల్లలు లోకములో స్నేహం చేయరు, లోకస్తులతో స్నేహం చేయరు. ఈరోజు లోకంతో స్నేహం చేసి అనేక మంది యవ్వన బిడ్డలు బలైపోతున్నారండి. అనేక మంది తల్లిదండ్రులు దిక్కులేని స్థితిలోకి మారిపోతున్నారు. కారణం ఏంటంటే లోకములో పడిపోతున్నారు. కనుక ప్రియ యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా, ఈ వాక్యం వింటున్నావా? ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మందిరానికి వెళ్ళు, సమయం దేవునితో గడుపు, సమయము దేవుని సేవకులతో గడుపు. అది నీకు ఎంతో ఆశీర్వాదం. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగా ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన మొదటి రోజు ఈ యొక్క ఉపవాస పండుగలు మీరు ఆశీర్వదించండి. అయా ఉదయకాల అప్పుల బాధలో ఉన్న బిడ్డలకి మీరు అయా ఆర్థిక సహాయం దయచండి. ప్రభా, ఎంతోమంది యువకులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తారు, వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం నా ప్రభా, ఎంతోమంది నా ప్రభా అయ్యా తన బిడ్డల్ని బట్టి కన్నీరు విడుచున్నారయ్యా. తన బిడ్డల యొక్క ప్రవర్తన బట్టి తల్లిదండ్రులు ఎంతో దుఃఖిస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులని ధైర్యపరచండి, ఓదార్చండి, వారి బిడ్డల్ని మార్చున్న తండ్రి. ఉదయకాలం అనారోగ్యంతో హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్న బిడ్డలను మీరు స్వస్థపరచున్నా ప్రభా. ముఖ్యంగానైనా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ అక్కర్లు ఉన్నారో వారికి సహాయం చేయాలి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.